అందరికీ నమస్కారం. ఈరోజు 27వ డివిజన్లో పెంచిల్ రెడ్డి గారితో మరియు సుబ్బారెడ్డి గారితో ఇతర నాయకులతో కార్యకర్తలతో మహిళలతో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు. ఈ మధ్య కొందరు ఆయన అందుబాటులో లేరని విమర్శలు చేయడం జరిగింది. అది అవాస్తవం. ఆయన అల్లూరులో కానీ సర్వేపల్లిలో కానీ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ ఆ నియోజకవర్గాల్ని అభివృద్ధి చేశారు. అలాగే గత సంవత్సరంలో కూడా రూరల్ నియోజకవర్గాన్ని అందరికీ అందుబాటులో ఉంటూ దాన్ని కూడా అభివృద్ధి చేశారు. గత 5 ఏళ్లుగా కూడా పార్లమెంట్ సభ్యులుగా కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నెల్లూరు జిల్లాని కూడా అభివృద్ధి పరిచారు. కాబట్టి అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందుబాటులో లేరు అనేది అవాస్తవం. ఆయన అందుబాటులో లేకుండా ఇంత అభివృద్ధి జరిగిందంటే నేను నమ్మను, ప్రజలు నమ్మరు. ఆయన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులతో తక్కువ, నెల్లూరు ప్రజలతో ఎక్కువ గడిపారు. ఆయనకి నెల్లూరు ప్రజలన్న వారికి సేవ చేసుకోవాలని అత్యంత కోరిక. కాబట్టి మనమందరం అటువంటి నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలి. అలాగే విజయసాయి రెడ్డి గారికి కూడా ఓటు వేసి గెలిపించి మన జగనన్న ప్రభుత్వం వచ్చేలాగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.